నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళా దినోత్సవం జరుపుకున్న సందర్భంగా వారి అందరికీ కూడా మహిళలకు అందరికీ అక్కలకు చెల్లెళ్ళు తల్లులకు అందరికీ కూడా వారందరికీ కూడా శుభాకాంక్షలు అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు జరుగుతున్నటువంటి పరిణామంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి పుట్టినప్పటి నుంచి నాడు ఎన్టీ రామారావు స్థాపించేటువంటి ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో మహిళలకు గుర్తింపు తీసుకొచ్చేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. నాడు మహిళలకు అందరినీ కూడా సమానంగా చూడాలి, ఆస్తిలో హక్కుబాటు రావాలని చెప్పి నాడు ఎన్టీ రామారావు గారు కూడా చెప్పడం జరిగింది. వారి తర్వాత వచ్చినటువంటి మా యొక్క నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మహిళలను ఈరోజు గౌరవం లభించింది. రాష్ట్రంలో అప్పుడు ఉన్నటువంటి రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో మహిళలను పైకి తీసుకురావాలని చెప్పి ఈ పొదుపు సంఘాలను కూడా సృష్టించి వారందరినీ కూడా ఇంట్లో వంటకే పరిమితమై కట్టెల పొయ్యికి పరిమితమైనటువంటి వారిని ఈరోజు దేశ విదేశాలలో తిరుగుతున్నారంటే ఆ ఘనత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని గర్వంగా చెప్పగలుగుతున్నాను. ఈరోజు రాజకీయ నాయకురాళ్ళుగా వెతుకుతూ ఉన్నారు. ఈరోజు ఎక్కడికైనా పార్లమెంటులో కానీ అటు చిన్న వ్యాపారస్తులు కానీ వ్యాపారాలు కానీ కూడా చేసుకుంటూ ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కానీ కూడా మహిళలు పురుషుల కంటే ఆధిక్యతలో పురుషుల కంటే ముందంజలో ఉన్నారు. ప్రతి విషయంలో కూడా వారు అటు చదువులో కావచ్చు, ఇటు పారిశ్రామిక రంగంలో కావచ్చు, అన్ని రంగాలలో ముందుకు వస్తున్నటువంటి వారిని ముందుకు తీసుకురావాలని చెప్పి దృఢ నిశ్చయంతో ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. అన్ని రంగాలలో వారికి ప్రోత్సహిస్తాము. రాబోయే కాలంలో మహిళా శక్తిమలు కూడా మహిళలు ఎదుగుతారని చెప్పి కూడా ఆశిస్తా ఉన్నాం. అన్నమయ్య జిల్లాలో అనుమతి లేకపోయినా మద్యం విచ్చలవిడిగా అమ్ముతున్నారు, అధిక రేట్లు కూడా వసూలు ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి అన్నిటి మీద ఏదైతే విచ్చలవిడిగా ఎవరు అమ్మినా ఎక్కడికి ఉన్నా కానీ కూడా ఈరోజే జరిగే రివ్యూలో ఇప్పుడు ఇందాక కూడా ఎస్పీ గారు కలెక్టర్ గారు కూడా మాట్లాడుకోవడం జరిగింది. ఖచ్చితంగా వారి చర్యలు తీసుకుంటాము. వాళ్ళ మీద సంబంధించిన షాపులను కూడా క్యాన్సిల్ చేస్తాం. పైన మీ యొక్క అభిప్రాయం సార్, నిన్నైతే మినిస్టర్ గారు లేదన్నారు కదా, ఏమని? అన్నమయ్య జిల్లాలో పునర్విభజన ఉండదు, ఈ జిల్లాలో అలాగే కొనసాగదు. అట్లా కాదు, ఆడ అడిగిన క్వశ్చన్ వేరే, జవాబు వేరే. అన్నమయ్య జిల్లా పేరని కానీ ఏం మాట్లాడలేదు కదా. అన్నమయ్య జిల్లా పేరని ఏమైనా తీశారు ప్రత్యేకంగా? జిల్లాలో పునర్విభజన జరుగుతుందన్నారు కదా. అక్కడ అడిగినటువంటి క్వశ్చన్ వాళ్ళు సందిగ్ధంగా సరిగ్గా క్వశ్చన్ వేయలేదు కాబట్టి ఆయన అంతవరకే ఆన్సర్ ఇచ్చినాడు. అవన్నీ కూడా ప్రభుత్వం అన్ని ఆలోచన చేస్తుంది. ప్రభుత్వం ఆలోచన చేసి నిర్ణయం తీసుకుంటుంది. మీకు చెప్తున్నది అర్థం ఏంటి? ప్రభుత్వం ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకుంటుంది. అందరికీ సౌకర్యమైనటువంటిది, ప్రజల ఆమోదయోగ్యమైనటువంటిది, ప్రజలకు అందరికీ అనుకూలంగా ఉండేటువంటి నిర్ణయాలు తీసుకునే ప్రభుత్వం మాది. రాత్రికి రాత్రే ఎవరికి సంబంధాలు లేకుండా ఏమి లేకుండా విడదీసేటువంటి ప్రభుత్వం అయితే మాది కాదు. ప్రజలందరికీ తెలుసు ఆయన నోరు మంచిదో చెడ్డదో. కాబట్టి ఎవరు తప్పు చేసినా, నేను చేసినా, మీరు చేసినా, ఇంకొకరు చేసినా శిక్ష అనుభవించక తప్పదు. చట్ట ప్రకారమే చేస్తుంది. కానీ ఇన్ని లక్షల మంది ఇంతమంది దాంట్లో కూడా సభ్యులు ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీలో నాయకులు ఉన్నారు, అందరినీ చేయడం లేదు కదా. ఎవరైనా మాట్లాడింటేనో దానికి ఏదైనా ఆధారాలు ఉంటే ఆ ఆధారాల ప్రకారమే చేస్తుంది తప్ప ఎవరి మీద కూడా. మా గౌరవ ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్తా ఉన్నారు, మాకు కక్ష సాధింపు చర్యలు లేవు. నిజంగానే మేము కక్ష సాధింపు చర్యలు చేయాలంటే ఈరోజు శాసనసభ్యులమైనటువంటి నా మీదికి ఎన్నో మా మీద కూడా ఘోరంగా కేసులు పెట్టడం జరిగింది. అయినా చట్ట ప్రకారం ఎవరికి ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు మా ప్రభుత్వం. ఈరోజు మా గౌరవ ముఖ్యమంత్రి గారిని మాటలు అవన్నీ ఎన్నో జరిగాయి. అయినా ఎక్కడ సాక్ష్యాధారాలు ఉంటే సాక్ష్యాధారాలతో ఉంటేనే చేస్తూ ఉన్నాం. సార్, అనిల్ గారు జైలు తప్పించుకున్నారు.